చాలా రోజుల నుంచి ఫైనాన్షియల్ గోల్స్ గురించి వింటున్నారు, కానీ ఇంప్లిమెంట్ చేయట్లా. 2002లో ఖచ్చితంగా కొన్ని గోల్స్ పెట్టుకున్నారు, వాటిని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఫైనాన్షియల్ గోల్స్లో నేను చెప్తున్న ఈ పాయింట్స్ అన్ని రాసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా మీకు ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. సెకండ్ పాయింట్ వచ్చేసి ఖచ్చితంగా లైఫ్ ఇన్సూరెన్స్ పెట్టుకోండి. ఆ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎమర్జెన్సీ ఫండ్ ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు 2022లో మీరు కొత్తగా నిర్ణయం తీసుకోవాల్సింది ఇన్వెస్ట్మెంట్స్ గురించి. చాలా మంది ఇన్వెస్ట్మెంట్స్ నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు బాస్. ఇక ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. ఓకే, ఇన్వెస్ట్మెంట్స్ దేనికోసం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం పిల్లల మ్యారేజ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇల్లు కట్టుకోవడానికి దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం మీ రిటైర్మెంట్ కూడా మీరు ప్లాన్ చేసుకోవాలి. రిటైర్మెంట్కి కూడా మనకి ఎంత కావాలో చూసుకోవాలి. కారు కొనుక్కోవడానికి, అలాగే వరల్డ్ టూర్ లేదా ఇండియాలో టూర్ తిరగడానికైనా మన ఇన్వెస్ట్మెంట్స్, మన సేవింగ్స్ ఉండాలి.